సో ఫ్రంట్ పార్ట్ కటింగ్ కోసం పేపర్ తీసుకోండి, అంటే బ్రౌన్ షీట్, న్యూస్ పేపర్ ఏదైతే అది మీరు ఏది యూజ్ చేస్తున్నారో ఆ పేపర్ తీసుకుని మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదండి, దీన్ని ఇలా పెట్టుకోండి. దీని మీద యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని అలా దాని మీద ట్రేస్ చేయండి. సో నెక్ అవసరం లేదండి, నెక్ ఈ పాయింట్ మాత్రం మార్క్ చేసుకోండి సరిపోతుంది, మిగతా అదంతా కూడా ట్రేస్ చేయాలి. ఓకేనా, దీనికి నెక్ ఇక్కడ వరకు ఉంది బ్యాక్ది, అందుకని అక్కడ పెట్టాం. షోల్డర్ మనకి కటింగ్ అయింది ఇక్కడే కదా, అందుకని ఇక్కడ ఒక పాయింట్ అనేది మార్క్ చేసాం. యాక్చువల్గా ఏంటంటే మనకు అందుకనే ఇవి రెండు అవసరపడవండి. మనం పేపర్ కటింగ్ చేసుకుంటున్నప్పుడే ఫ్రంట్ బ్యాక్ కూడా, ఇప్పుడు బ్యాక్ నుంచే కదా ఇది ట్రేస్ చేస్తాం, అందుకని రెండు కూడా ఒకసారి కట్ చేసేస్తాం. కాకపోతే పైదానికి నెక్ కట్ చేస్తాం, రెండో దానికి నెక్ కట్ చేయం. కట్ చేయకుండా ఇప్పుడు ఎలాగైతే ఉంచానో అలా ఇందులోనే మీరు తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఓకే. ఇలా పెట్టుకున్న తర్వాత యాక్చువల్గా మీకు చాలా ఈజీగా డాట్స్ అనేవి ఎలా వేసుకోవాలి అని ఎలా తెలుస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ ఏదైతే ఉందో నెక్, ఇందులో నెక్ ఖర్చు కలిసింది 1/2 ఇంచు, అలాగే ఇటు నుంచి ఇటు 1/2 ఇంచు చంక ఖర్చు ఇది కదా. ఇలా చూడండి, బ్యాక్ పార్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి, 1/2 ఇంచు నెక్ ఖర్చు ఉంది, ఇందులో 1/2 ఇంచు చంక ఖర్చు ఉంది కదా. ఈ రెండింటి మార్కింగ్స్ మీరు ఒకసారి చేసుకుంటే గనక, సో ఇప్పుడు ఈ ఖర్చు మధ్యలో చూడండి, ఇది 2.3 ఇంచెస్ ఉంది. 2.3 ఇంచెస్లో సగం ఎంతండి, 1.2కి మధ్యలో వస్తుంది. సో ఆ పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. చేశారు కదా. ఇప్పుడు ఈ సెంటర్ పాయింట్ నుంచి ఈ చివరికి ఎంత ఉందో చూసుకోండి. 3.2కి 3కి మధ్యలో వచ్చింది. అదే పాయింట్ని ఇక్కడ ఒకటి పాయింట్ పెట్టుకోండి. సో కింద కూడా ఒక పాయింట్ పెట్టుకోండి. జస్ట్ మనం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోవడానికి మాట. ఓకేనా, ఈ లైన్ డ్రా చేసుకున్నారు కదా, డ్రా చేసుకుని ఓకేనా అండి. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఈ షోల్డర్ లైన్ ఏదైతే ఉందో ఇందులో ఇది మనం బ్యాక్ నుంచి కాపీ చేసుకున్నాం కాబట్టి ఈ పార్ట్ అనేది, ఇందులో మెడ ఖర్చు, చంక ఖర్చు ఇటు 1/2 ఇంచు, మెడ ఖర్చు 1/4 ఇంచు కూడా యాడ్ అయి ఉన్నాయి. ఆ ఖర్చులు మార్కింగ్ చేసి సపరేట్ చేసేసి ఈ మధ్యలో ఎంతైతే ఉందో, అంటే మీ భుజం పార్ట్ ఎంతైతే ఉందో దాని సెంటర్ పాయింట్ మనం మార్క్ చేసుకున్నాం. సెంటర్ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఈ స్టార్టింగ్ ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో టేప్తో చూసుకొని అదే పాయింట్ని కింద ఒకటి మార్క్ చేసాం, ఈ కింద ఒకటి మార్క్ చేసాం. జస్ట్ స్ట్రైట్ లైన్ గీసుకోవడం కోసం అనమాట, అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండడానికి ఒక లైన్ అనేది మార్క్ చేసాం. ఇప్పుడు ఈ లైన్ మార్క్ చేసిన తర్వాత టేప్ తీసుకొని కింద నుంచి 1.1 ఇంచ్, ఓకేనా, 1.1 ఇంచ్ దగ్గర ఈ కింద నుంచి ఇలాగా ఒక పాయింట్ అనేది పెట్టుకోండి. ఓకే, పెట్టుకోండి. పెట్టుకున్నారు కదా. పెట్టుకున్న తర్వాత ఏంటంటే, ఇప్పుడు ఈ పాయింట్ పెట్టుకున్న తర్వాత జాకెట్ ముందు భాగం తీసుకోండి. చూడండి, జాకెట్కి మనకి ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఇక్కడ ఒక డాట్ వస్తుంది, ఈ చంక నుంచి ఒక డాట్ వస్తుంది. ఓకేనా, అంటే కింద నుంచి ఒక డాట్, సైడ్ నుంచి ఒక డాట్, చంక నుంచి ఒక డాట్ వస్తుంది. దీన్ని మనం డాట్ అంటామండి. సో ఆ డాట్ అనేది మనం ఎలా కొలుచుకోవాలంటే, ఈ డాట్ అనేది మనం ఎలా కొలుచుకోవాలంటే చూడండి, ఇప్పుడు ఇది షేప్ పట్టి కదా,
ఇది వేరు, ఈ పై పార్ట్ వేరు. ఇక్కడ కుట్టు లైన్ వచ్చింది కదండి మీకు స్టిచ్చింగ్ అంటే ఈ రెండింటిని అటాచ్ చేసి ఉన్నాయి కదా, ఈ రెండు అటాచ్ అయి ఉన్నాయి కదా ఇక్కడ. సో దీని సంగతి మర్చిపోండి. మీకు ఎక్కడి నుంచి అయితే డాట్ అనేది ఇలా లైన్ కనిపిస్తుందో అక్కడ టేప్ పెట్టి దాని పొడవు ఎంత ఉందో ఫస్ట్ కొలవండి. ఓకే, ఇది 2.5 ఇంచెస్ ఉందండి డాట్. చూడండి ఇక్కడి నుంచి డాట్ ఎక్కడికి ఎండ్ అయిందో అక్కడికి 2.5 ఇంచెస్ ఉంది. ఆ 2.5 ఇంచెస్ ఈ పాయింట్ దగ్గర నుంచి పైకి మార్క్ చేయండి. ఓకేనా? ఓకే, డాట్ పొడవు ఫస్ట్ మార్క్ చేసుకున్నాం కదా, దీని వెడల్పు మనం తర్వాత వేద్దాం. దీని సంగతి ఫస్ట్ మర్చిపోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి చూడండి, ఈ పాయింట్ ఏదైతే ఉందో ఈ పాయింట్ నుంచి పైకి 1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేయండి. ఇది బస్ట్ పాయింట్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం డాట్ పొడవు మార్క్ చేసాము, డాట్ పొడవు నుంచి 1 ఇంచ్ పైకి ఒక పాయింట్ మార్క్ చేసాం, అది బస్ట్ పాయింట్. ఇప్పుడు ఈ పాయింట్కి పైన 1 ఇంచ్లో ఒక పాయింట్, పక్కకి 1 ఇంచ్లో ఒక పాయింట్, ఇటు పక్కకి 1 ఇంచ్లో ఒక పాయింట్ మార్క్ చేయాలి. చూడండి ఇలాగా ఇటు పక్కకి 1 ఇంచ్లో ఒక పాయింట్, ఇది ఆల్రెడీ మార్క్ చేసి ఉంది కదా. ఇటు పక్కకు కూడా 1 ఇంచ్లో ఒక పాయింట్. మనం ఏంటంటే ఇప్పుడు ఈ పాయింట్స్ ఇలాగా రౌండ్గా కలపాలి. అందుకని ఈ పాయింట్ నుంచి సెంటర్లో కూడా 1 ఇంచ్ గ్యాప్లో ఒక్కొక్క పాయింట్ అనేది మార్క్ చేసుకోండి. రౌండ్ అనేది కరెక్ట్గా రావడం కోసం అంతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం కింది డాట్ ఏదైతే ఉందో దాని పొడవు అనేది మార్క్ చేసాం. పొడవు ఇక్కడికి వచ్చింది కదా, ఈ పొడవు నుంచి పైకి 1 ఇంచ్లో పాయింట్ మార్క్ చేసుకుంటే అది బస్ట్ పాయింట్ అవుతుంది. ఈ బస్ట్ పాయింట్ నుంచి ఇలా మనం ఒక రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఆ రౌండ్ మొత్తం కూడా ఈ సెంటర్ నుంచి చూసుకుంటే 1 ఇంచ్ గ్యాప్లోనే ఉండాలి. ఓకేనా? సో ఇదేంటంటే పైకి 1 ఇంచ్, ఇలాగా సైడు ఇదంతా కూడా 1 ఇంచ్ గ్యాప్లో మనం ఏంటంటే ఇలా సర్కిల్ డ్రా చేసుకోవడానికి ఇలా అన్నమాట. ఇలా ఒక సర్కిల్ అనేది మనం డ్రా చేసుకోవాలి. ఎందుకు ఈ సర్కిల్ అంటే ఏ డాట్ అయినా సరే ఈ సర్కిల్ దాటి రాకూడదు అనమాట. 3 డాట్స్ వేస్తాం కదా, కింద డాట్ అవ్వచ్చు, పై డాట్ అవ్వచ్చు, ఈ సైడ్ నుంచి వేసే డాట్ అవ్వచ్చు, ఏదైనా కూడా మనకి సర్కిల్ దాటి రాకూడదు. చిన్నది వచ్చినా పర్వాలేదండి, మరీ తీసుకొచ్చేయకండి. ఇప్పుడు ఈ కింద డాట్ ఉంది. చాలామందికి ఏంటంటే జాకెట్ వేసుకున్న తర్వాత పలచగా ఉండే చీరలు కట్టుకున్నారనుకోండి, షేప్ అనేది సూదుగా కనిపిస్తూ ఉంటుంది పైకి కదా. ఈ కింద డాట్ పొడవు ఎక్కువ పెట్టుకుంటే మీకు సూదుగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా ఇక్కడతో ఆపేసుకోవాలి. డాట్ అనేది మనం ఇది మెజర్ చేసాక ఇది పెట్టుకున్నాం కదండి. సో దీంతో ప్రాబ్లం ఏమి ఉండదు. మిగతా డాట్స్ మీకు సింపుల్గా ఎలా వస్తాయంటే ఫస్ట్ చూడండి, బాడీకి మనం 1.5 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కదా, ఆ ఖర్చు లైన్ కూడా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత చూడండి, మనకి చంకలో ఒక డాట్ వస్తుంది కదా. మీరు వేసే డాట్ ఏంటంటే బస్ట్ పాయింట్కి ఇలా స్ట్రైట్గా ఉంటే కనుక షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఓకే అండ్ అలాగే ఇంకొక డాట్ ఉంది కదా, ఇంకొక డాట్ మీరు ఇలా స్ట్రైట్గా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా కొంచెం క్రాస్ అయినా పెట్టుకోవచ్చు అండి. ఓకేనా? సో చూడండి, ఈ డాట్ అయితే మనకి ఇలా వస్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ డాట్ సంగతి మనకి పొడవుల వరకు అయింది, వెడల్పు అయితే మనం ఇంకా తీయలేదు కదా. ఈ డాట్కి ఏంటంటే జస్ట్ 1/2 ఇంచ్ వెడల్పే ఉంటుందండి. ఓకేనా? ఆర్మ్ డాట్, చంకలో వచ్చే డాట్ ఏంటంటే వెడల్పు అనేది 1/2 ఇంచ్ మాత్రమే ఉంటుంది. 1/2 ఇంచ్ అంటే ఎలాగా, ఇక్కడి నుంచి ఇటు పక్కకి 1/4 ఇంచు, ఇక్కడి నుంచి ఇటు పక్కకి 1/4 ఇంచ్ అనమాట. దాన్ని మనం ఏంటంటే ఇలా కలిపేస్తాం. ఓకేనా? ఈ డాట్ కింద డాట్ ఏదైతే ఉందో దీని వెడల్పు ఏంటంటే మన చెస్ట్ సైజుని బట్టి ఉంటుందన్నమాట.
సో అంటే 30 నుంచి 32 ఇంచెస్ చెస్ట్ వాళ్ళకి ఇంత, 33 34 చెస్ట్ వాళ్ళకి ఇంత, 36 అయితే ఇంత, 40 42 44 46 సైజుని బట్టి ఏంటంటే ఈ డాట్ అనేది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ డాట్ ఏంటంటే మనం ఆది బ్లౌజ్ని బట్టి చూసుకుని వెడల్పు అనేది మార్క్ చేసుకోవాలి. ఇది చేద్దాము. ఇది చేయడానికంటే ముందు ఏంటంటే ఇంకో 2 పాయింట్స్ అనేవి మనం ఇప్పుడు మార్క్ చేద్దాం. ఈ సైడ్ డాట్ సంగతి అప్పుడే వద్దు, మర్చిపోండి. ఈ కింద షేప్ పట్టి ఉంది కదండి, చూడండి, ఇది షేప్ పట్టి. ఈ షేప్ పట్టి ఇక్కడి నుంచి మీకు ఇక్కడ వరకు ఉంది కదా ఇటు, అలాగే ఇటు నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది. అటెంత్ ఉంది, ఇటెంత్ ఉంది అనేది కొలుచుకోండి. ఇది 2.2 ఇంచెస్ ఉందండి ఇటు పక్కన. ఆ 2.2ని ఇక్కడ మార్క్ చేయండి. చూడండి, కింద నుంచి ఇక్కడికి మార్క్ చేయండి. చేసి ఇంకొక పక్కన కూడా కొలుచుకోవాలని చెప్పాను కదా, ఇది ఇటు 2.3 ఇంచెస్ ఉందండి. యాక్చువల్గా ఏంటంటే చాలామంది బ్లౌజెస్కి ఇది ఎక్కువ, ఇది తక్కువగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళ బాడీని బట్టి అది సెట్ అవ్వడాన్ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి అనమాట. ఒకళ్ళకి ఏంటంటే ఇది ఎక్కువ ఇది తక్కువ ఉంటుంది, ఒకళ్ళకి ఏంటంటే ఇది తక్కువ ఇది ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఏంటంటే ఈ రెండు సమానంగా కూడా ఉంటాయి. సో చూసుకోండి, ఓకేనా. ఇది 2.3 ఇంచెస్ ఉంది. ఆ 2.3 ఇంచెస్ని ఈ లైన్ మీద మార్క్ చేయండి. .3 ఇది ఖర్చు కదండి, ఈ లైన్ మీద కూడా మార్క్ చేయండి 2.3. ఇది మాత్రం స్ట్రైట్గానే ఉండాలి, ఓకేనా. ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ గీసుకోండి. గీసుకొని మీరు ఏం చేస్తారంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ని టచ్ చేస్తూ ఈ పాయింట్కి క్రాస్గా కర్వ్ అనేది డ్రా చేసుకోండి. ఇక్కడ కూడా మనం ఈ ఆర్మ్ కర్వ్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. చూడండి, ఈ 2 పాయింట్స్కి ఇలా కర్వ్ పెట్టండి. సో ఇక్కడి నుంచి మనం ఈ పాయింట్కి కలపాలి. ఇలా కర్వ్ని అడ్జస్ట్ చేసుకోవడమే మనకి కావాల్సిన దాని ప్రకారం. లేదంటే మీరు చేతితోటైనా గీసుకోగలమంటే గీసుకోండి, వంకరలు రాకుండా మాత్రం గీసుకోండి. అది గీసుకున్నారండి. గీసిన తర్వాత ఇప్పుడు ఈ కింది డాట్ వెడల్పు ఎంత ఉందో చూద్దాం. కింది డాట్ వెడల్పు మనం లోపల సైడే చూసుకోవాలండి. లోపల చూడండి, ఇది చూడండి ఇలా ఉంది కదా. సో టేప్ పెట్టుకుని ఈ డాట్ మీకు స్టిచ్చింగ్ లైన్ కనిపిస్తుంది లోపల, స్టిచ్చింగ్ లైన్ నుంచి ఇలా పెట్టి చూసుకోండి, సరిపోతుంది. ఇలా చూడండి, జస్ట్ 1 ఇంచ్ ఉందంతే ఇది డాట్. సో ఆ 1 ఇంచ్ని నేను ఇక్కడ మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఎలా మార్క్ చేసుకోవాలి, ఈ పాయింట్ నుంచి ఇటు 1 ఇంచు, ఈ పాయింట్ నుంచి ఇటు 1 ఇంచు. ఓకేనా అండి, ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఏంటంటే దీన్ని పట్టుకెళ్ళి ఈ డాట్ లెంత్ మనం ఇక్కడ పెట్టాం కదా, ఇది కలపాలి. ఇటు పక్కన కూడా అంతే. ఓకేనా. ఈ డాట్ యొక్క వెడల్పు అనేది జాకెట్ని బట్టి లోపల వైపు చూసుకోవాలి. ఈ డాట్ ఏదైతే ఉందో దీనికి 1/2 ఇంచే ఉంటుంది వెడల్పు, 1/4 ఇంచ్ అటు 1/4 ఇంచ్ ఇటు. ఇదేంటంటే 1 ఇంచ్ ఇటు 1 ఇంచ్ ఇటు జాకెట్ని బట్టి, ఓకేనా. అలాగే ఇంకొక డాట్ ఉంది మనకి. ఇంకొక డాట్ ఎలా పెట్టుకోవాలి అంటే చూడండి, షేప్ పట్టి ఇది పై భాగం, ఇది ఈ రెండు కలిసిన చోటు ఇది. స్టిచ్చింగ్ లైన్ అనేది మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా, చూడండి పై భాగం షేప్ పట్టి కలిసింది ఇక్కడ, ఓకేనా. దీని సంగతి మర్చిపోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ డాట్ ఎంత గ్యాప్లో కుట్టారు అనేది చూసుకోండి. చూడండి 1.5 ఇంచెస్. ఇది
మ్యాక్సిమం బ్లౌజులు అన్నిటికీ 1.5 ఉంటుందండి. బాడీ కొద్దిగా ఎక్కువ ఉండే వాళ్ళకి కొంచెం కొలతలు మారుతాయి తప్పితే మీడియంగా ఉండే వాళ్ళకి 1.5 దగ్గరే ఉంటుంది. ఆ 1.5 ఎక్కడి నుంచి మార్క్ చేయాలి? ఇదే కదా మన యాక్చువల్గా ఇది మన షేప్ పట్టి అనుకోండి. ఈ లైన్ మన స్టిచ్చింగ్ లైన్ ఇక్కడి నుంచి పైకి 1.5 ఓకేనా. ఇక్కడి నుంచి డాట్ వస్తుంది. ఈ డాట్ ఏంటంటే ఈ డాట్ కూడా 1/2 ఇంచే ఉంటుందండి వెడల్పు. 1/2 ఇంచ్ అంటే 1/4 ఇంచ్ ఒక పక్కన 1/4 ఇంచ్ ఒక పక్కన ఓకేనా. ఈ సెంటర్ పాయింట్ ఏదైతే ఉందో దాన్ని ఈ బస్ట్ పాయింట్కి మనం ఇలా క్రాస్గా తీసుకుంటాం అన్నమాట. ఏదైనా సరే బస్ట్ పాయింట్కి స్ట్రైట్గా ఉండాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే డాట్ ఇక్కడి నుంచి క్రాస్ వచ్చినా కూడా దీనికి ఎదురుగా ఉండాలన్నమాట. ఈ డాట్ దీనికి ఎదురుగా ఉంది, ఈ డాట్ దీనికి ఎదురుగా ఉంది ఓకేనా. సో ఇది హుక్స్ పట్టి తాడు పట్టి సైడ్ వచ్చే డాట్ ఇది. ఈ డాట్స్ వేసుకోవడమే విషయం అండి. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేసుకునే విషయంలోనే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు. ఆ డాట్స్ దగ్గర బ్లౌజులు కూడా చెడిపోతాయి అనమాట. సో ఒకసారి నేను వీడియో మీకు పంపించిన తర్వాత మళ్ళీ బ్యాక్ చేసుకుని చూడండి, చాలా క్లియర్గా అర్థమవుతుంది మీకు ఓకేనా. ఇప్పుడు నెక్ షేప్ గీసుకోవాలి మనం. నెక్ షేప్ గీసుకోవాలంటే సో చూడండి ఈ డాట్ ఉంది కదా, ఇప్పుడు ఈ డాట్ పని అయిపోయింది. ఈ హుక్స్ సైడ్ ఏదైతే డాట్ ఉందో ఇది మనం వేసేసుకున్నాం జాకెట్ మీద. సో ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి ఈ డాట్ నుంచి పైకి ఎంత ఉందో మెజర్ చేసుకోండి టేప్ తోటి. 1.7 ఇంచెస్ ఉందండి ఓకేనా. 1.7 ఇంచెస్ని ఈ డాట్ నుంచి పైకి మార్క్ చేయండి. .7 ఓకేనా. ఈ లైన్ దగ్గర నుంచి పైకి 1.7 ఇంచ్ మార్క్ చేసాం. అలాగే మెడ ఖర్చు మనకి 1/4 ఇంచ్ కదండి. మెడ ఖర్చు అనేది ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి. చేసుకున్నారు కదా. చేసుకున్న తర్వాత సో ఈ పాయింట్ మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్కి నేను 2.2 ఇంచెస్ కదండి మెడ వెడల్పు అనేది పెట్టాను. సో కింద ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలని చెప్పాను, నెక్ షేప్ బాగా వస్తుందని. ఇది ఫ్రంట్ కాబట్టి ఆ ఎక్స్ట్రా అనేది వెడల్పు అవసరం లేదనుకుంటే అవసరం లేదు ఓకేనా. సో నేను అదే 2.2 ఇంచెస్ దగ్గర ఇక్కడ మార్క్ చేస్తున్నాను. 2.2 ఇంచెస్ మెడ వెడల్పు అండి. జాకెట్ వెడల్పు మీ జాకెట్లను బట్టి మీరు ఎంత పెట్టుకున్నారో అది పెట్టుకోండి ఓకేనా. నెక్ షేప్ అనేది డ్రా చేసేయాలి. ఇందులో నెక్ షేప్ అనేది ఇలా డ్రా చేసుకోండి. ఇది ఫ్రంట్ నెక్ అయితే ఈ నెక్ షేప్కి కింద కొంచెం చిన్నది మీరు ఇలాగా క్రాస్ ఉంచుకోవాలి ఓకేనా. మన నెక్ అనేది ఇక్కడి నుంచి కట్ చేస్తాం, కుట్టినప్పుడు బాగా వస్తుంది అనమాట. చూడండి అర్థమైందా అండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది మనకి ఇలాగా కంప్లీట్గా డాట్స్ అనేవి ముందు పర్ఫెక్ట్గా రావాలి. అది గీసుకున్న తర్వాత నెక్ షేప్ డ్రా చేసుకుంటే బ్యాక్ ప్యాటర్న్ కాపీ చేసుకున్న తర్వాత ఈ పనులన్నీ చేసుకోవాలి. చేసుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్ కటింగ్ అనేది అయిపోతుంది. ఇక్కడ వరకు అర్థమైందంటే ఇప్పుడు షేప్ పట్టి కటింగ్ అనేది చేద్దాం. ఓకే, షేప్ పట్టి కట్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ పాయింట్స్ ఉన్నాయి కదండి ఇక్కడ. సరే చూడండి, ఇది 1 ఇంచ్ కదండి డాట్ వెడల్పు. ఆ 1 ఇంచ్ని ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి కింద లైన్ మీద. సెంటర్ నుంచి 1 ఇంచ్ ఇటు, 1 ఇంచ్ అటు మార్క్ చేయండి. చేసి ఈ పాయింట్స్ ఇలా స్ట్రైట్గా కలుపుకోండి. కలిపారు కదా. కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఎలా కటింగ్ చేస్తున్నానో ఒకసారి చూడండి. ఫస్ట్ మనం ఈ పార్ట్ని ఇలా కట్ చేసేద్దాం.
అలాగే మీరు ఇంకొకటి చేయొచ్చండి. ఇప్పుడు డాట్స్ అయితే ఇలా వేసుకుంటాం. కంప్లీట్గా బ్లౌజ్ ప్రకారమే రావాలి అంటే బయట వాళ్ళకి కుట్టాలనుకున్నారనుకోండి, ఈ రెండు ఓకే. ఈ కింది డాట్, ఈ కింది లైన్ ఏదైతే ఉందో దీన్ని ఏం చేస్తారంటే టేప్ పెట్టి ఇలా కొలుచుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకోండి. ఈ డాట్ లైన్ దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా చూడండి, ఇది 2.2 దగ్గర ఉంది. ఓకేనా? ఇలా చూడండి, 2.2 ఎక్కడికి వచ్చింది? ఇలా చూడండి, 2.2 ఇక్కడికి వచ్చింది. మరి ఇక్కడ పావించ్ ఎక్స్ట్రా వచ్చింది కదండి. అంటే ఈ పావించ్ అనేది మనకి ఇక్కడ హుక్స్ పట్టి వేయడానికి ఫోల్డింగ్లోకి వెళ్ళిపోతుందండి. సో ఖర్చులోకి పోతుంది. ఇది మీకు సరిపోతుంది అప్పుడు. ఓకేనా? అలాగే ఈ డాట్ నుంచి ఈ చంక వైపుకి సైడ్ పార్ట్కి ఎంత ఉందో చూసుకోండి. 4 ఉంది. 4 ఇలా చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ చూసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక నేను వేసిన డాట్ ప్రకారం ఏంటంటే ఇక్కడ పావించ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కదా. సో చూడండి, చిన్నది పావించ్ ఎక్స్ట్రా వచ్చినా మనకేమీ పెద్ద తేడా ఉండదండి. అదేంటంటే మనకి స్టిచ్చింగ్లో కవర్ అయిపోతుంది. ఓకేనా? అంతకంటే ఎక్కువ తేడా వచ్చింది అనుకోండి, కొంచెం మీరు ఈ డాట్ వెడల్పు పెట్టుకోవడంలోనూ ఎక్కడో తప్పు చేశారని అర్థం అన్నమాట. సరే, ఇప్పుడు ఇలా కటింగ్ అయిపోయిన తర్వాత మనం షేప్ పట్టీని ఇందులోంచి తీసుకుంటాము. ఈ లైన్ ఏదైతే ఉందో చూడండి, ఇది ఫ్రంట్ పార్ట్. ఓకే, మనం ఏంటంటే జాకెట్ కుట్టుకున్నప్పుడు ఈ కింది పార్ట్కి పావించు ఖర్చు అనేది క్లాత్ మీద కట్ చేసుకోవాలి. పావించు ఖర్చు అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు మర్చిపోకుండా చేయాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ చంక్ ఉంది కదండి, ఇది వెనక చంక కంటే ముందు చంక లోతు ఉంటుంది. ఆ లోతు అనేది మనం డ్రా చేసుకుని కట్ చేసేయాలి. ఎలా డ్రా చేయాలి? ఇక్కడ ఇలా ఉంచండి, పర్వాలేదు. జస్ట్ ఇక్కడ అంతే. చూడండి, ఇది వెనక చంక కదా, ట్రేస్ చేసి మనం కట్ చేసాం. ముందు చంక ఏంటంటే కొంచెం ఇలా దించుకోవాలి. ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడికి ఎక్కువ తెచ్చేయకండి. ఈ బాడీ పార్ట్ అనేది మీకు చిన్నదైపోతుంది. జస్ట్ నేను చూపించిన విధంగా ఇది కదపలేదు, మనం ఇక్కడి నుంచి లోత్ అనేది తీసుకున్నాం అంతే. దాన్ని మనం కట్ చేసేయాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ మీరు కట్ చేసినప్పుడు చంక లోత్ అనేది తీసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? ఇప్పుడు దీని సంగతి మర్చిపోండి, ఇక పక్కన పెట్టేసేయండి. ఇదే కదా అందులోంచి మనం సపరేట్ చేసిన షేప్ పట్టి. దీన్ని మనం ఏం చేయాలంటే, ఈ లైన్ ఎందుకు గీపించానంటే ఈ పార్ట్ అనేది మనకి ఇప్పుడు ఇందులో కవర్ అయిపోవాలండి. ఇలా ఫోల్డింగ్ పెట్టేయండి. ఇలా అన్నమాట. ఆ పార్ట్ అనేది మనకి ఎక్సెస్, అది డాట్లో అవసరం లేదు. పైన డాట్ భాగంలో అది క్లోజ్ అయిపోతుంది కాబట్టి కింద కూడా మనకు అది అవసరం లేదు. జస్ట్ అలాగా ఫోల్డ్ పెట్టేయండి, సరిపోతుంది. ఓకేనా? ఈ వెడల్పు ఏదైతే ఉందో అది మనకి డాట్ యొక్క వెడల్పు అనమాట. సో డాట్ అనేది మనం కట్ చేసుకుందాం. సో ఇప్పుడు ఈ పేపర్ ఏదైతే మనం ఫోల్డ్ చేసామో దీన్ని వేరే పేపర్ మీద కాపీ చేసుకోండి. ఏం కాపీ చేస్తారంటే కింద అలాగే సైడ్ పొడవు వరకే. ఇది ఖర్చు కదండి, ఇది ఖర్చు. ఓకేనా? అంతే, అక్కడ వరకు కాపీ చేయండి. చేసి ఖర్చు పాయింట్ పెడుతున్నాను అంతే.
ఖర్చు లైన్ అనేది ఫస్ట్ డ్రా చేసుకోండి. చేశారు కదా. యాక్చువల్గా ఈ పాయింట్ కలిపేయాలి. ఇక్కడ మాత్రం ఒక పావించ్ అనేది కొంచెం పెంచుకొని ఇలాగ కలుపుకోండి. ఎందుకు పెంచామంటే మీరు పై భాగానికి డాట్ కుట్టడంలో ఏదన్నా తేడా వచ్చింది అంటే డాట్ వెడల్పును మించి మీరు డాట్ కుట్టేసుకున్నారనుకోండి, షేప్ పట్టి ఏమవుతుందంటే మిగిలిపోతుంది. అలా కాకుండా డాట్ వెడల్పుకి తగ్గించి మీరు కుట్టుకున్నారనుకోండి, ఇదేంటంటే తక్కువైపోతుంది అనమాట. అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక పావించ్ ఎక్స్ట్రా ఉంచుకుంటే మనకి పనిచేస్తుంది. లేదు మీరు కరెక్ట్గానే కుట్టారనుకోండి, కుట్టిన తర్వాత ఆ పావించిని మనం కటింగ్లో తీసేయచ్చు అనమాట. కట్ చేసేస్తే పోతుంది. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సెంటర్ ఎంత ఉందో చూడండి. ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి సెంటర్ ఇది 6.2 ఇంచెస్ ఉందండి. 6.2 ఇంచులు ఉంది. అందులో సగం ఎంత అండి 3.1 నేను మార్క్ చేస్తున్నా. ఓకేనా. సెంటర్ పాయింట్ మార్క్ చేసిన తర్వాత ఒకసారి మీ ఆది జాకెట్ తీసుకొని ఇదే కదా మీ షేప్ పట్టి ఈ వెడల్పు ఎంత ఉందో చూసుకోండి. రెండు ఇంచులు ఉందండి వెడల్పు. చూడండి ఇక్కడి నుంచి ఇక్కడికి కనిపిస్తుంది కదా, ఎంత ఉందో చూసుకోండి. 2 ఇంచుల వెడల్పు మీరు ఎక్కడ మార్క్ చేస్తారంటే ఈ పాయింట్ నుంచి పైకి మార్క్ చేయండి. ఇలా చేశారు కదా. చేసిన తర్వాత ఏంటంటే ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి ఇలా కలిపేసేయండి. అది మనం చేత్తో కలిపేసుకోవచ్చు. నీట్గా రావాలంటే ఇందాక పైన గీసినట్టు కర్వ్ పెట్టుకొని కూడా కలుపుకోవచ్చు. ఇలా అన్నమాట. గీసుకున్న తర్వాత దీనికి కింద ఫోల్డింగ్ కోసం ఖర్చు ఒక పావించు. ఓకేనా. దీని ఖర్చు పావించానండి. కుట్టినప్పుడు పావించి వెళ్తుంది లోపలికి. అలాగే పైన అటాచ్ చేస్తాం కదా, దానికోసం ఇక్కడ ఒక పావించు ఖర్చు కలుపుకోండి. అంతే, షేప్ పట్టి రెడీ.